హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకునే పర్సన్ చాలా స్పెషల్. అతని పేరు ఫహీమ్ అష్రఫ్. అతను చూడడానికి చాలా సింపుల్గా ఉంటాడు, కానీ అతని లైఫ్లో చాలా టర్నింగ్ పాయింట్స్ అండ్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. మనందరిలాగానే తన డ్రీమ్స్ కోసం చాలా పోరాడాడు. చాలా మంది విమర్శలను కూడా ఎదుర్కొనేవాడు, కానీ తను ఏ రోజు తన నమ్మకాన్ని వదులుకోలేదు. ఒక అండర్ డాగ్ తనను ఎలా ప్రూవ్ చేసుకున్నాడు, ఈ రోజు తన స్టోరీని మన వీడియోలో చెప్పుకుందాం. ఫహీమ్ పాకిస్తాన్ లో పంజాబ్ లో ఒక చిన్న విలేజ్ లో పుట్టాడు. తన ఫ్యామిలీకి క్రికెట్ గురించి కానీ, ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ అవడం గురించి కానీ అంతగా ఐడియా లేదు. తన ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా బలహీనంగా ఉండేది. తన డ్రీమ్ అయిన క్రికెట్ కిట్ కొనుక్కోవడానికి కూడా తన దగ్గర డబ్బులు ఉండేవి కాదు. కానీ ఫహీమ్ కు మాత్రం ఒకటే క్లియర్ గా తెలుసు, తనకు క్రికెట్ ఆడాలని. ఆ ఫ్యాషన్తోనే తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. అయితే అతని ప్రయాణం మాత్రం అంత ఈజీగా సాగలేదు. ఇప్పుడు చాలా మంది అతను చూసి నవ్వేవారు, నీ బౌలింగ్ లో ఫేస్ లేదు, నీ బ్యాటింగ్ లో పవర్ హిట్టింగ్ లేదు, నువ్వు టీమ్ లోకి చేంజ్ చేస్తావు అని. నిజం చెప్పాలంటే ఇలాంటి మాటలు మనం కూడా చాలా సార్లు వినే ఉంటాం కదా. ఫహీమ్ మాత్రం ఆ మాటలను పట్టించుకోకుండా ఆ మాటలనే తన మోటివేషన్ గా మార్చుకున్నాడు. పవర్ లేకపోతే ఏంటి, బాల్ ని స్మార్ట్ గా ఎలా బౌల్ చేయాలో నేర్చుకున్నాడు. వేరియేషన్, యార్కర్, స్లో బాల్స్ ఇలాంటి వాటిపై ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండేవాడు. బ్యాటింగ్ లో కూడా పవర్ కాకుండా బాల్ ను టైం చేయడంపై దృష్టి పెట్టాడు. సింగిల్స్ తీయడం, బౌండరీ కొట్టడంపై దృష్టి పెట్టాడు. ఈ కష్టంతోనే అతను పాకిస్తాన్ డొమెస్టిక్ క్రికెట్ లో ఒక మంచి గేమ్ ఆడి పాకిస్తాన్ నేషనల్ టీమ్ లోనే ప్లేస్ దక్కించుకున్నాడు. బట్ అక్కడ కూడా అతని పోరాటం అయితే ఎప్పుడూ ఆగలేదు. ప్లేయింగ్ లెవెల్ లో చోటు దక్కించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. చాలా మ్యాచ్ల్లో బెంచ్ కూడా పరిమితమయ్యాడు. ఆ టైంలో ఏ ప్లేయర్ అయినా సరే ఫ్రస్ట్రేట్ అవుతారు, కానీ ఫహీమ్ మాత్రం చాలా కూల్ గా ఉండేవాడు. తనకి ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండేవాడు. వచ్చిన తక్కువ అవకాశాలను కూడా పక్కగా యూజ్ చేసుకునేవాడు. కొన్నిసార్లు బాల్ తో, కొన్నిసార్లు బ్యాట్ తో ఆ టీమ్ కు సక్సెస్ కూడా ఇచ్చేవాడు. తనకు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ తో టీమ్ లో తన ప్లేయర్స్ ని పర్మనెంట్ చేసుకున్నాడు. ఇక్కడ ఫహీమ్ అష్రఫ్ లైఫ్ మనకు ఒక మంచి లెసన్ నేర్పిస్తుంది ఫ్రెండ్స్. లైఫ్ లో మనల్ని తక్కువ అంచనా వేసేవాళ్ళు, మనల్ని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా సైలెంట్ గా మన పని మనం చేసుకుంటూ వెళ్తే మన యొక్క సక్సెస్ అనేది వాళ్ళకి సరైన ఆన్సర్ ఇస్తుంది. ఇక్కడ ఫహీమ్ లాగే మనం కూడా లైఫ్ లో కష్టపడి మన డ్రీమ్స్ నెరవేర్చుకుందాం. ఎందుకంటే ఇక్కడ నిజమైన విన్నర్ అంటే తల వంచి కుంగిపోకుండా సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ వెళ్ళేవాడు.